హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడు అడిగే క్వశ్చనే. ఈ ఫిట్నెస్ జర్నీ మీరు స్టార్ట్ చేశాక మీతో మీ బాండింగ్ ఎలా ఉంది, మీలో నెగిటివ్స్ పాజిటివ్స్ ఏం కనుక్కున్నారు, ఏం చేంజ్ చేసుకున్నారు, మీరు ఆ పాజిటివ్ ఎనర్జీని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. నాకు దానివల్ల ఇంకా ఏం మీకు మోటివేట్ చేసేది కానీ మిగిలిన కానీ ఏం చేస్తే మీకు యూస్ఫుల్ ఉంటుందని నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. సరే, ఈరోజు క్వశ్చన్ వచ్చి, అక్క నువ్వు చెప్పావని చెప్పే మేము మంచి ఫుడ్ తింటున్నాం, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం, నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, బాగుంది, మా హస్బెండ్ కూడా సపోర్టివ్గానే ఉన్నారు, కానీ ఇంట్లో పేరెంట్స్ లేకుంటే అత్తమామలు ఎవరు ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదని. మీకు ఒకటి చెప్తా, మీరు ఒక చిన్న జ్వరం వచ్చినా మాకు పథ్యం పెడతారా? చిన్నప్పుడు పెడతారా లేదా? ఇప్పుడు మీ బిడ్డ సమస్యలతో, హెల్త్ సమస్య, అది మానసికంగా ఉండొచ్చు, ఫిజికల్గా ఉండొచ్చు, ఇబ్బంది పడుతుంది. అమ్మాయి సమస్య వచ్చినప్పుడు డబ్బులు పెట్టాల్సిన ప్రతిసారి, లేకుంటే అమ్మాయి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతిసారి మీరు బాధపడుతున్నారా లేదా? మిమ్మల్ని నువ్వు మార్చుకోవట్లేదని అప్పుడు మీరు బ్లేమ్ చేస్తున్నారా లేదా? చాలామందికి ఇంకా సఫర్ అవుతున్నా కూడా వాళ్ళకి రియలైజేషన్ రావట్లేదు. ఇంకా అలాగే వాళ్ళు నేను ఇలాగే ఉంటాను ఇట్లానే ఉంటున్నారు, మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు కొంచెం కూడా. ఇంకా జంక్ ఫుడ్ ఇట్లాంటివి తినడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి జనరేషన్లో మీ ఇంట్లో మీ కోడలో బిడ్డో ఎవరో మారడానికి ఒక స్టెప్ వేశారు అంటే అది గ్రేట్ థింగ్. ఈ రోజుల్లో కలికాలం ఇది. దీంట్లో మనం మంచి సైడ్ మారాలన్నా అంత తేలిగ్గా మారనేది కలి అనేది. సో మీ బిడ్డ మారుతుంది అంటే అది కోడలో కూతురు లాంటి కోడలో కూతురు ఎవరో ఒకరు, అది అదృష్టం లెక్కే. ఆ బిడ్డ బాగుంటే మీ ఇల్లు సంతోషంగా ఉంటుంది, మీ ఇంట్లో పిల్లలు ఉండొచ్చు, ఎవరితో అయినా బాగుంటుంది. ఈవెన్ మీతో కూడా గొడవలు పడుతుంటే కొంచెం ఆ అమ్మాయికి ఓపిక వస్తుంటుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి కేర్ తీసుకోవడం స్టార్ట్ అవుతుందో అమ్మాయి సోకులకు పోదు, ఇంకొంచెం ఆలోచించే విధానం, కొంచెం ఓపిక పెరుగుతాయి. మీరు ఒక మాట అన్నా కూడా కూర్చొని ఆలోచిస్తుంది ఎందుకన్నారు అని. అమ్మాయి ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్లో ఉందనుకోండి, మీరు ఒక మాట అంటే 10 అనడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, వాళ్ళని ఎంత చేసినా మార్చలేము. కానీ మీ ఇంట్లో బిడ్డ మారుతుంది కదా. ఇప్పుడు ఒక చిన్న జ్వరానికే పథ్యం పెట్టేటోళ్ళు కదా, అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్ని సమస్యలతోటి, నేను చెప్పాను కదా, మానసికంగానో ఫిజికల్గానో ఏదో రకంగా అమ్మాయికి సమస్యలు ఉన్నాయి. దాని నుంచి అమ్మాయి మారడానికి మంచి ఫుడ్ తింటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ట్యాబ్లెట్స్ ఏదో ఇచ్చేసినారనుకో, ఇది ఎట్లా వాడతావు అని అడగడానికి నీకు అర్థం. చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్న తిండే కదమ్మా, మీరు పెట్టే తిండే కరెక్ట్గా ఉంటే అమ్మాయి ఈరోజు ఆ ప్రాబ్లం తోటి సఫర్ అవుతుండేది కాదు కదా. వెయిట్ అనేది కేవలం మీరు అంటే మీరు ఏదో తినేసి లేకపోతే తగ్గించేసి వెయిట్ తగ్గిపోతారు, పెరిగిపోతారు ఇలా అనుకోకండి. లైఫ్ స్టైల్లో ఎక్కడో ప్రాబ్లమ్స్ వస్తుంటే మ్యాక్సిమం వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ హెల్తీగా లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అమ్మాయి స్ట్రెస్ ఎక్కువ పడుతుంటే ఇక్కడ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు వెయిట్ని మాత్రమే చూస్తున్నారు. వెయిట్ అనేది ఎక్కడో జరుగుతున్న దానికి ఇక్కడ రియాక్షన్, రూట్ కాజ్, అసలు సమస్య ఎక్కడ అని తెలుసుకోవాలి. అసలు సమస్య అమ్మాయికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఉందా, ఎక్కువ ఏదన్నా ఓవర్ థింక్ చేసి బాధపడుతుందా, ఆలోచిస్తుందా, అమ్మాయి కెరీర్ పోగొట్టుకుంది, ఇంకా వేరే దాని మీద ఏమన్నా ఆ సఫర్ తోటి అవుతుండి ఇంట్లో ఎక్కువ అరుస్తూ ఉందా, లేకుంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉందా, థైరాయిడ్ లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అమ్మాయి కంట్రోల్ చేసుకోలేకపోతుందా, లేకుంటే తినే ఫుడ్ అనేది ఎట్లాంటి ఫుడ్ తినాలో తెలియక ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినేసి దానివల్ల కూడా అమ్మాయి ఆలోచనలు సరిగా లేవా. మంచి ఫుడ్ తిన్నప్పుడు అమ్మాయి కూడా ఓపిక పెరుగుతుంది. మీరు అనండి అమ్మాయి పడుతుంది అనట్లేదు, కానీ తినే తిండికి ఆలోచన విధానానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అమ్మాయి డైజెషన్ బాగుంటే, అమ్మాయి హెల్తీగా ఉంటే మీ ఇంటిని ఇంకా బాగా చూసుకుంటుంది. ఫుడ్ డైట్ అనేదాన్ని తప్పుగా చూపించేసినారమ్మా. డైట్ అంటే ఫుడ్ మానేయడం కాదు, 2 స్పూన్ల రైస్ తినడం కాదు, మన శరీరానికి కావలసిన న్యూట్రిషియస్ ఫుడ్. ఇప్పుడు చూడండి, మీరు ప్రెగ్నెన్సీలో ఫుడ్ ఇస్తారు, మంచిది, ఇది మంచిది, ఇది బాధనండి, డెలివరీ తర్వాత ఇది పథ్యం, ఇది మంచిది, అదంతా డైట్ అమ్మా. ఇంగ్లీష్లో డైట్ అంటారు అంతే. ఎలాంటి ఫుడ్, ఒక చిన్న బేబీ దగ్గర నుంచి చచ్చేంత వరకు కూడా మనం ఎలాంటి ఫుడ్ తినాలి అనేది మనం తెలుసుకోవాలి. ఒక చెట్టుకి నీళ్ళు ఒకటి పోస్తే సరిపోతుందా, ఆ నీళ్ళు పోయింది ఇది పోయింది అని అన్నీ చెప్తారు కదా. మనిషి కదమ్మా, కాస్ట్లీయెస్ట్ మిషన్ ఇది. ఒక చిన్నది ఏదన్నా చెడిపోతే నువ్వు ఎంత దాన్ని బయట నుంచి తెచ్చిపెట్టినా కూడా, అరేంజ్ చేసినా కూడా మళ్ళీ ముందులాగా దేవుడు ఇచ్చినట్లు పనిచేయదు. అది చేతుల్లో ఉన్నంతవరకు ఏదైనా, దాన్ని పోగొట్టుకున్న తర్వాత కుటుంబ సమస్యలు వరకు తెచ్చుకోకండి.
అమ్మాయి మంచి ఫుడ్ తింటుంది, స్ట్రెంగ్త్ మీ ఇంట్లో పనులు చేసుకోవడానికో, నీ కొడుకుని చూసుకోవడానికో, నీ మనవరాలను చూసుకోవడానికో, దేనికో మీతో మంచిగా ఉండడానికో, అమ్మాయి స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇది ఈరోజు చెప్పిందా? ఆమె ముందప్పుడు లేవంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు తల్లి. మేము ఇప్పుడు పెరిగిన విధానం వేరు. మా ఆలోచన మీ అంత స్ట్రాంగ్ మాకు లేదు. ఒక సమస్య వస్తే మీరు నిలబడినట్లు మేము లేము. ఒక మనవాళ్ళకి ఇప్పటికీ చేసి పెట్టే అంత మేము పెరగలేదు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచిన తప్పో ఏమో అంటే మేము చుట్టుపక్కల పెరిగిన దానికో, ముద్దుగా పెరిగిన దానికో, లేకుంటే ఇన్సెక్యూరిటీస్ తోటి కొంతమంది సరిగ్గా చూసుకోక చిన్నప్పటి నుంచే వాళ్ళ సిచ్యువేషన్స్ సరిగ్గా ఉండవు. కొంతమంది ముద్దుగా పెరిగి ఉంటాం. కొంచెం మాకు ఛాన్స్ ఇవ్వండి, ఒక 6 నెలలు వదలండి, ఏం మారుతుందో చూడండి. నిజానికి ఈ రోజుల్లో ఫిగర్లు తెచ్చేసుకొని అందం చూపించుకొని ఇంకొకరు చేసే దాంట్లో లేరు ఆడపిల్లలు. వాళ్ళు ఎట్లాగా బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం కావట్లే. మానసికంగా సమస్యలు, ఎవరు సపోర్ట్ చేయక, కొంతమంది చదువుకొని అన్నీ చేసుకొని కూడా ఇంట్లో కూర్చొని నువ్వు దేనికి పనికిరావు అని మాటలు అనిపించుకుంటూ, మళ్ళీ వాళ్ళే నువ్వు చదువుకున్నావు దేనికి పనికిరావు అంటారు, మళ్ళీ ఉద్యోగం పోతానంటే ఒప్పుకొని అంటారు, మళ్ళీ ఏం చేస్తాను నువ్వేం చేసావు అని అంటారు. చాలా రకమైన మానసిక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు స్ట్రాంగ్ కావాలి. ఇష్టం లేదా? అమ్మాయి సంతోషంగా ఉండడం ఇష్టం లేదా మీకు? నీ కూతురు నీకు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? నీ కొడుకు కోడలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? నేను ఫుడ్ మానేయమనట్లేదు, దృఢంగా ఉంచుకోమంటున్నా శరీరాన్ని, మనస్సుని. మన రోజు మొత్తం పనులు చేయడానికి, సంతోషంగా గడపడానికి. మంచి నిర్ణయం వాళ్ళది, మీరు చెడగొట్టకండి. కనీసం ఇప్పుడైనా మారడానికి వాళ్ళకి మనసు వచ్చింది. పెద్దవాళ్ళు మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మీ పిల్లలు ఎక్కడో ఉంటారు. నెక్స్ట్ హాస్పిటల్ చుట్టూ తిరగరు, ఇంట్లో గొడవలు తగ్గుతాయి, ఓపిక పెరుగుతుంది, వాళ్ళు ఇంకేమైనా లైఫ్లో ఇంకా ఎదగచ్చు. ఒకసారి ఆలోచించండి. నేను డైట్లు అంటే ఫుడ్ మానేయమనట్లేదు. డైట్ అనేది ఒక తప్పు పదంగా సృష్టించారు. డైట్ అంటే తప్పు కాదు. ఎలాంటి ఫుడ్, మన శరీరం ఎదిగే కొద్దీ ఎలాంటి ఫుడ్ తినాలి అనేది తెలుసుకోవడం, దాన్ని బట్టి తినడం. మీ శరీరాలతో మా శరీరాలను పోల్చకండి అమ్మ. ఎప్పుడు మీ కాలు ధూళికి కూడా సరిపోము మేము. నిజం, అది ఒప్పుకుంటా ఎప్పటికీ. నేను నెక్స్ట్ వచ్చే తరాన్నైనా కొంచెమన్నా మారాలి అంటే మేము తెలుసుకోవాలి కొన్ని. అప్పుడే మీరు పెరిగినట్టు మా బిడ్డలను కూడా మేము పెంచగలుగుతాం. అర్థం చేసుకోండి.